శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు. ఓటమి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉండిపోతున్నారు. అయితే ధర్మాన ప్రసాదరావు ఈసారి తాను పోటీ చేయనని, తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని, తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన అధినేత జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పోటీ చేయాల్సిందేనంటూ బలవంతంగా రంగంలోకి దింపారు. అయితే ధర్మాన ప్రసాదరావు ఓటమితో ఆయన మరింత ఢీలా పడినట్టు చెప్తున్నారు. అప్పటి నుంచి ఎవరిని పెద్దగా కలవలేదాయన. తాడేపల్లిలో అధినేత జగన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మీటింగులకు కూడా హాజరు కాలేదు. దాంతో ధర్మాన ప్రసాదరావు జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే వాదన కూడా వినిపించింది. అదే సమయంలో ఆయన పార్టీ మారతారనే చర్చ కూడా బాగానే నడిచింది. ఆయన కూడా అటువంటి ఊహాగానాలను ఖండించే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారన్న ప్రచారం అప్పట్లో ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ధర్మానకు బీజేపీ నుంచి ఆహ్వానం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది బీజేపీ. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ బలం పెంచుకోవాలని వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకుంది బీజేపీ. విశాఖ డైరీకి ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో బ్రాంచీలున్నాయి. లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇక విశాఖ డైరీలో అడారి కుటుంబం ఆధిపత్యం 4 దశాబ్దాలుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అడారి ద్వారా ఉత్తరాంధ్ర రైతాంగానికి చేరువ కావాలని ప్లాన్ చేసింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం తదితరులను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. ఈ ఇద్దరూ కాకుండా విశాఖ నగరంలోని ఓ మాజీ ఎమ్మెల్యే సైతం బీజేపీతో టచ్లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. విద్యా సంస్థలున్న ఆ మాజీ ఎమ్మెల్యే తొలుత టీడీపీలో ఉండేవారు. గత ప్రభుత్వంలో తన విద్యా సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలోకి వెళ్లినట్టు చెబుతున్నారు. అలా వెళ్లిన సదరు నేత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పై తీవ్ర విమర్శలు చేయడంతో టీడీపీలో తలుపులు మూసుకుపోయినట్టు చెబుతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర వ్యవహారాలతో బాగా సంబంధాలున్న మరో వైసీపీ మాజీ నేత కూడా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తనకు రాజ్యసభ అవకాశం ఇస్తే పార్టీని రాష్ట్రంలో నిలబెడతానని ఆ నేత హామీ ఇచ్చారంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇతర రాష్ట్రాల కోటా నుంచి రాజ్యసభకు వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తనను చేర్చుకున్న తర్వాత వైసీపీ నుంచి కీలకమైన నేతలను కూడా పార్టీలోకి తీసుకొస్తానని, 2029 నాటికి వైసీపీని ఖాళీ చేస్తానని కూడా ఆ నేత బీజేపీ పెద్దలకు హామీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ధర్మాన ప్రసాదరావు బీజేపీలోకి వెళ్తారా అన్న ప్రచారం జరుగుతోంది. వాగ్దాటి ఉన్న నేతగా సిక్కోలు ప్రాంతంలో చురుకైన నాయకుడిగా ఎదిగిన ధర్మాన ప్రసాదరావు వైసీపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఇటీవల శ్రీకాకుళం వచ్చిన జగన్ ను మాత్రం మర్యాదపూర్వకంగా కలిసిన ధర్మాన ప్రసాదరావు ఆ తర్వాత యథాతథంగా ఇంటికే పరిమితమయ్యారు. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటికీ 3 సార్లు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. మంచి వాగ్దాటి ఉంది, సబ్జెక్టుపై కమాండ్ ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ధర్మాన ప్రసాదరావును 2వ విడత మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. ధర్మాన ప్రసాదరావుకు కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. అయితే రెవెన్యూ శాఖలో అనేక ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అందుకే ధర్మాన ప్రసాదరావు సైలెంట్ అయ్యారంటున్నారు. కేసుల్లో తనను ఇరికిస్తారేమోనన్న ఆందోళనలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోందంటున్నారు. అందుకే బడ్జెట్పై అవగాహన ఉన్న ధర్మాన ప్రసాదరావు దానిపైన కూడా మాట్లాడకపోవడం ఇదే కారణమని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ధర్మాన యాక్టివ్ కాకపోతే ఆయన స్థానంలో శ్రీకాకుళం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరో ఒకరిని నియమించేందుకు పార్టీ ఆలోచన చేస్తోందట. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ నాయకులు ధర్మాన ఇంటికి వెళ్లి జిల్లాలో మీరే యాక్టివ్గా ఉండకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారట. అయితే మరో 2 ఏళ్ల వరకు తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని, ఇప్పుడు రోడ్డెక్కినా చేసేదేమీ లేదని ధర్మాన బదులిచ్చారట. తానైతే ఇప్పటికిప్పుడు బయటకు రానని కరాఖండిగా చెప్పారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇక వివిధ అంశాలపై అనర్గళంగా మాట్లాడే ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం మౌనంగా ఉండడానికి ఒకటి కేసుల భయం కాగా, మరొకటి తన కుమారుడికి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను అప్పగించాలని వైఎస్ జగన్ ను కోరినట్టు తెలిసింది. తాను ఇక రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానని కూడా చెప్పినట్టు సమాచారం. అయితే జగన్ మాత్రం దీనిపై ఎలాంటి స్పందన తెలియజేయలేదంటున్నారు. మొత్తం మీద ధర్మాన ఇక రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆయన ఇక రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో మరింత బలం పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ అక్కడి కీలక నేతలకు గాలమేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ధర్మానను కూడా కమలం పార్టీలోకి తీసుకొచ్చేలా మాజీ వైసీపీ నేత ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ధర్మాన అడుగులు ఎటువైపు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.